హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడతర్మ. ఈరోజు మనం సొగస్చూడతర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనకి బ్రైడల్ అలాగే పెట్టుబడి చీరలు, సమ్మర్ వేర్ ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ వచ్చేసి మనం బ్రైడల్ చూస్తున్నాము. పట్టు కంచి పట్టు. మనకి బ్రైడల్ అనగానే మనకి ఫ్లవర్స్ అలా కాకుండా ఇప్పుడు మనకి ఎనిమల్స్ ఇలా డిజైన్ ఇస్తున్నారు అన్నమాట. టోటల్ సారీ అంతా కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. దట్టు మనకి ఏంటంటే డబల్ షేడ్ మిక్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. 1 మీటర్ పళ్ళు, మనకి బిగ్ పళ్ళు ఇచ్చారు. డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రుద్రాక్ష డిజైన్ లాగా సర్కిల్స్ డిజైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ ఎలిఫెంట్ బోర్డర్ అనమాట. మనకి మ్యాంగోస్ అండ్ ఫ్లవర్ క్రీపర్స్ వచ్చి ఒక ఎలిఫెంట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ బోర్డర్, మ్యాంగో బోర్డర్. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మిడిల్ పార్ట్ మనకి డాట్స్ డిజైన్. శారీ మెయిన్ డిజైన్ వచ్చేసరికి మనకి శారీ అనేది ఏంటంటే కాంట్రాస్ట్ డబుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన బోర్డర్ కూడా మనం కంచి పట్టు అంటే కొంచెం దీనికంటే స్మాల్ సైజ్ బోర్డర్ వస్తుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. కొంచెం మనం సింగిల్ వేసుకున్నా కానీ నీట్ గా బోర్డర్ బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక టోటల్ గా ఎలిఫెంట్ బోర్డర్ తీసుకున్నారు. అంటే ఒకటి వచ్చేసి మనకి 2 ఎలిఫెంట్స్ ని డిజైన్ చేసి దానికి ఒక ఫ్లవర్ క్రీపర్ ని కింద 2 సైడ్స్ కూడా మనకి రుద్రాక్ష డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ ఇచ్చారు. మనకి ఈ ఎలిఫెంట్ బోర్డర్ అనేది శారీ 2 సైడ్స్ మనకి ఇదే డిజైన్ ని కింద చూసినట్లయితే చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ పొజిషన్ ఉంటుంది. ఎలిఫెంట్స్ బోర్డర్ ఉంటుంది. ఒకటేమో పైనుంచి ఇలాగా ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది, కింద ఒకటి మోకాల మీద నుంచినట్లుగా కొంచెం డిఫరెంట్ గా ఉంది. పొజిషన్ అనేది మనకి డిఫరెంట్ పొజిషన్ లో తీసుకున్నారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి శారీకి కాంట్రాస్ట్ గా అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే మిడిల్ పార్ట్ అంతా మనం డబల్ షేడ్ అండి. ఇది మనకి ఏంటంటే ఎల్లో అండ్ పర్పుల్ మిక్స్ ఉన్న షేడ్ తీసుకున్నారు అనమాట. మనకి టోటల్ గా ఏంటంటే డబల్ షేడ్ లుక్ ఉంటుంది. మనకి 1 లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకొని దానికి ఎలిఫెంట్స్ కి అవుట్ లైన్ పర్పుల్ తీసుకున్నారు. ఇంకోటి పర్పుల్ మీద గోల్డ్ కలర్ అవుట్ లైన్ పర్పుల్. అది లైన్ మనకి ఇట్లా ఏంటంటే రెండు కూడా ఏంటంటే ఎనిమల్స్ ని డిజైన్ చేశారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్. ఓకే, దీనికి బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ బోర్డర్ కూడా మనకి కొంచెం కాంట్రాస్ట్ కాబట్టి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి కొంచెం సేమ్ శారీలో ఉన్న ఎనిమల్స్ బోర్డర్ ని ఇచ్చారు. ఎలిఫెంట్ బోర్డర్ ని ఇచ్చారు మనకి 2 హ్యాండ్స్ కూడా. ఓకే, శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది. టోటల్ శారీ అంతా ఇలా. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 12,350 పడుతుందండి. 12,350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనకి పట్టులోనే నీలగిరి సిల్క్ అని వస్తుంది అనమాట. పట్టులో నీలగిరి సిల్క్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్. దీంట్లో వచ్చే ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ లీవ్స్ అనేవి స్ట్రైట్ గా తీసుకున్నారు క్రాస్ గా. మనకి పళ్ళు అంతా కూడా జరీతోనే డిజైన్ 1 మీటర్. శారీ అంతా కూడా మనకి ఇక్కడ కాంబినేషన్స్ మనకి చాలా కలర్ కాంబినేషన్స్. పైన వచ్చేసి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఉంటుంది. ఇది హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రే కలర్ తీసుకొని క్రాస్ లైన్స్ అనేవి మనకి సెల్ఫ్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు అనమాట. దీనికి హాఫ్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కలర్స్ వచ్చేసి టోటల్ గా మనకి గ్రీన్ అండ్ మజంతా పింక్ గ్రే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. మజంతా పింక్ మీద మనకి ఒక డైమండ్ డిజైన్, బ్లాక్ అండ్ మజంతా పింక్, గ్రీన్ కి బ్లాక్ ఇచ్చారు, గ్రే కి బ్లాక్ జిగ్జాగ్, ఇక్కడ రుద్రాక్ష డిజైన్ గ్రీన్ కి, కింద వచ్చేసరికి మజంతా పింక్ కి ఒక సర్కిల్స్ ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు డిజైనర్ లాగా. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. నీలగిరి సిల్క్స్. దీంట్లో మనకి కలర్స్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళు కలర్ ప్లస్ శారీలో కూడా మనకి ఈ కలర్ అనేది ఉంది కాబట్టి సేమ్ కలర్ తోనే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ కూడా మనకి షేడ్ అంటే గ్రీన్ అండ్ మజంతా పింక్ ఏదైతే బోర్డర్ లో డిజైన్ ఉందో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ కూడా యూస్ చేశారు. ఓకే, మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఏదన్నా గిఫ్ట్ పర్పస్ కూడా మనకి చాలా రీజన్ గా ఉంటుంది. 3,000 అనమాట. పట్టు నీలగిరి పట్టు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కంచి కోరా పట్టు అనమాట. కంచిలో కోరా పట్టు వస్తుంది. ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి కాంబినేషన్ కంచి అనగానే బ్లాక్ అనేది చాలా రేర్ గా వస్తుంది అనమాట కంచిలో. ఇప్పుడు మనకి కంచిలో బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. 1 మీటర్ పళ్ళు, బిగ్ పళ్ళు తీసుకున్నారు అనమాట. పింక్ కలర్
కలర్ కాంబినేషన్. Okay. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక బడ్ లాగా Arrow mark style లో టైప్ లో ఇచ్చారు. మనకి డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ మీద పింక్ తో. ఇక్కడ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ జరీ అనేది యూజ్ చేసాం. ఇక్కడంతా కూడా మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. టూ సైడ్స్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో మనకి ఒక బాల్స్ టైప్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. పైన మజంతా పింక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ రెండు కూడా తీసుకొని మిడిల్ లో గోల్డ్ కలర్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ కూడా మనకి కింద సైడ్ చూసినట్లయితే సేమ్ వస్తుంది. టూ సైడ్స్ కూడా మనకి. ఇది వచ్చేసి షోల్డర్, అంటే మనం చూస్తున్న 1 మీటర్ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ చాలా దగ్గరగా బ్లాక్ మీద బాక్సెస్ తీసుకొని బాక్స్ డిజైన్ ఒకటి, ఫ్లవర్ డిజైన్ ఒకటి దగ్గరగా 1 మీటర్ బాక్స్ లో డిజైన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి ఆల్టర్నేటివ్ గా డిజైన్ తీసుకున్నారనమాట. మనకి శారీ తెలియడం లేదు కానీ మొత్తం నిండుగా అంటే మనకి బ్లాక్ గోల్డ్ పింక్ అనేది మంచి కలర్ కాంబినేషన్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి డిజైన్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్ చెక్స్ వస్తుంది. అంటే మనకి గోల్డ్ కలర్ లోనే బాక్సెస్ డిజైన్ ఇచ్చారు. కడీ బోర్డర్ మనకి హ్యాండ్స్ కున్న సేమ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారనమాట. సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 12,480 రూపీస్ పడుతుందండి. 12,480 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కంచిలో అనమాట. ఇది కంచి లైట్ వెయిట్ పట్టులో మనకి డిజైనర్ శారీ. ఫస్ట్ మనం పళ్ళు అనేసరికి మనకి ఎల్లో అండ్ లావెండర్ కలర్ మిక్స్ డబల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ లాగా మనకి తీసుకున్నారు గోల్డ్ కలర్ జరీతో టూ సైడ్స్. ఇక్కడ వచ్చేసి మనకి హిల్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ మ్యాంగో డిజైన్ మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇది టూ సైడ్స్ బోర్డర్ అనమాట. ఇక్కడ టోటల్ గా మనకి గోల్డ్ కలర్ వచ్చిందండి. సారీ చూస్తే సిల్వర్ కలర్ కనిపిస్తుంది. కొంచెం లైట్ సిల్వర్ మిక్స్ ఉంటుంది. సిల్వర్ మిక్స్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని మ్యాంగో అండ్ ఫ్లవర్ క్రేపర్ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఏంటంటే లైట్ గా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న షేడ్ జరీతో మనకి ఫ్లవర్ బుట్టి బ్యాక్గ్రౌండ్ డార్క్ అవడం వల్ల బాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ కలర్ అనేది ఏంటంటే ఫొటోస్ కానీ బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి చిన్న బుటీస్ ఇచ్చారు మనకి ఫ్లవర్ బుటీస్. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ బుటీ అనేది ఆల్ ఓవర్ దగ్గరగా హెవీగా ఉంటుంది అనమాట. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. సారీలో టూ సైడ్స్ అంటే పైన ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో మనకి టూ సైడ్స్ సేమ్ ఇచ్చేసారు. సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది. అంటే మనకి ప్లెయిన్ డబల్ షేడ్ లావెండర్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తాయి. ఓకే, సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 8,700. మనకి కంచిలోనే 3,300 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. మనకి హెవీగా కావాలన్నా కూడా స్మాల్ బుటీస్ ప్లెయిన్ కావాలన్నా స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 3,300 నుంచి కూడా మనకి 40,000 వరకు కూడా బ్రైడల్ కలెక్షన్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8,700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్. ఇది వచ్చేసి మనకి బెనారస్ లో కోరా పట్టు అనమాట. బనారస్ లో కోరా పట్టు. ఓకే, డిజైనర్ శారీ. అంటే మనం రెగ్యులర్ గా ఫంక్షన్స్ అనగానే పట్టు ప్రిఫర్ చేస్తాం. పట్టు కాకుండా ఫ్యాన్సీ వైజ్ వచ్చినట్లయితే మనకి ఇప్పుడు లేటెస్ట్ గా ఈ టైప్ శారీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది చూస్తున్నట్లయితే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి కట్టుకున్నప్పుడు కూడా కంఫర్ట్ గా ఉంటుంది. గ్రాండ్ గా కూడా కనిపిస్తుంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. 1/2 మీటర్ పళ్ళు షార్ట్ పళ్ళు తీసుకున్నారు. అది కూడా టోటల్ గా పింక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ జరీతో డైమండ్ డిజైన్ వచ్చేటట్లు. ఇక్కడ మనకి లీఫ్ టెంపుల్ డిజైన్ టూ సైడ్స్. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. దానికి బోర్డర్స్ పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి బనారస్ బోర్డర్ ఇచ్చారనమాట. పింక్ కలర్ కాంబినేషన్ పట్టు బోర్డర్స్ తీసుకొని దాని మీద టోటల్ గా గోల్డ్ కలర్ జరీ ఎంబోస్ కనిపిస్తుంది. అవును, మనకి వీవింగ్ లోనే కొంచెం ఎంబోస్ లుక్ ఉంటుంది అనమాట. బనారస్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చేటట్లు క్రీపర్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ మనం చూస్తున్నది. స్మాల్ బోర్డర్ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే మనకి కొంచెం లెంతీగా బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది మనకి చూడడానికి ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది. బెనారస్ బోర్డర్ ఇచ్చారు కదా, మనకి కొంచెం ట్రెడిషనల్ గా ఫ్యాన్సీ లుక్ ఉంటుంది అనమాట. సేమ్ పైన చూసిన బోర్డర్ ని మిడిల్ పార్ట్ ఇచ్చేస్తూ టూ సైడ్స్ మనకి లీవ్స్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. కొంచెం లెంతీగా స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది బోర్డర్ అంతా కూడా.
శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ రాయల్ బ్లూ కలర్ మీద మనకి లీఫ్ బొటీస్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ లీఫ్ అండ్ ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు మనకి దగ్గరగా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఆల్ ఓవర్ ఉండేటట్లు ఇచ్చారనమాట. మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా పింక్ కలర్ తీసుకున్నారు, పట్టు బ్లౌజ్ వస్తుంది అనమాట. టోటల్ గా మనకి ప్లెయిన్ పింక్ కలర్ పట్టు ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం జరీతో లీఫ్ బార్డర్ ఉండేటట్లు డిజైన్ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 7150 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ముంగా కోట, మనం ప్రింటెడ్ వస్తూ ఉంటాయి ముంగా కోటలో, అంటే మనకి షేడ్ ప్రింట్స్ ఇలా వస్తుంటాయి. ఇది ముంగా కోటలో మనకి కొంచెం పార్టీ వేర్ అనమాట. మనం చూస్తుంది అంటే థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ తో మనకి షేడెడ్ వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు, కోటాలో మనకి పళ్ళు అనేది ఏంటంటే ఒక జరీ టిష్యూతో మనకి పళ్ళు ప్లెయిన్ ఇచ్చేసారు. శారీ అంతా కూడా మనకి షేడ్ ఉంటుంది, హాఫ్ షేడ్. పైన హాఫ్ షేడ్ అంతా పైన బోర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ 2 sides కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, మిడిల్ లో మనకి లైట్ పింక్ కలర్ బాక్సెస్, జరీ బాక్సెస్ వచ్చేటట్లు. ఇది హాఫ్ పార్ట్ మనకి ఎల్లో షేడ్, డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్ తీసుకున్నారు. దీనికి జిగ్జాగ్ లాగా లైట్ బేబీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ జరీతో థ్రెడ్ వర్క్. అంటే ఒక హాఫ్ పార్ట్ లో మస్టర్డ్ ఎల్లో పైన, మిగిలిన హాఫ్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ వచ్చేసరికి సేమ్ పైన చూసిన బోర్డర్ కొంచెం లెంతీగా బోర్డర్ తీసుకొని దాని మీద పింక్ సెల్ఫ్ చెక్స్ ఉంటుంది, డోరియా టైప్. దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చేసి మిడిల్ లో ఒక బంచ్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ ఫ్లవర్ క్రీపర్ వచ్చేటట్లు, దానిపైన ఒక బోర్డర్ అది మొత్తం కూడా ఎల్లో కలర్ పింక్ కలర్ తో ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇది 2.5 మీటర్ వరకు మనం చూస్తున్నట్లయితే ఈ జిగ్జాగ్ లైన్ అనేది 2.5 మీటర్ వరకే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి హాఫ్ వరకు మాత్రమే డిజైన్ చేశారు. కింద స్కర్ట్ బోర్డర్ లో ఉన్నటువంటి డిజైన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుందండి. పైన ఉన్నటువంటి జిగ్జాగ్ లైన్స్ మాత్రమే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కవర్ చేశారు. ఆ తర్వాత మనకి అవసరం అంటే కనిపించదు కాబట్టి వదిలేసారు. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ షేడెడ్ వస్తుంది. మనకి కోటా కాకుండా చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. హాఫ్ ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ బోర్డర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఈ సారీస్ లో మనకి కలర్స్ ఉన్నాయి అంటే మనకి ముంగా కోటాలో సేమ్ డిజైన్ కాకపోయినా డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయి. ఫ్యాబ్రిక్ మాత్రం సింగిల్ కలర్ లో ఉంటుంది, లేకపోతే మనకి షేడెడ్ లో ఉంటుంది. అట్లా మనకి డిజైన్ చేంజెస్ అండ్ ప్యాటర్న్ కూడా మనకి చేంజెస్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2540 రూపీస్ పడుతుందండి. 2540 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ కూడా ఉంటుంది. అంటే ఎవరైనా ఇంట్లో శారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మనందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి రీజనబుల్ రేట్స్కి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది చందేరి సిల్క్ వస్తుంది అనమాట. చందేరి సిల్క్ లో మనకి అప్లిక్ వర్క్ వస్తుంది. అప్లిక్ వర్క్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ప్యూర్ రా సిల్క్ బార్డర్స్ తీసుకున్నారనమాట. పట్టు మిక్స్ ఉన్నటువంటి రా సిల్క్ బార్డర్స్, బ్లూ కలర్ కాంబినేషన్ 3 sides తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారనమాట. ఇది ఒక ప్యాచ్ వర్క్ మనకి ఎలిఫెంట్, గోల్డ్ కలర్ పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో ఎలిఫెంట్స్ ని మనకి ఒక ఎలిఫెంట్ నా కలర్ కాంబినేషన్, ఇంకో ఎలిఫెంట్ మనకి బ్లూ అండ్ బ్లాక్ గోల్డ్ ఇచ్చారనమాట. ఈ 2 కలర్ కాంబినేషన్స్ ఎలిఫెంట్స్ అనేవి మనకి శారీ 3 sides కూడా బోర్డర్ మీద అనేవి కంటిన్యూ అవుతాయి. పళ్ళు చూసినట్లయితే మనకి జస్ట్ ఒక బంచ్ లాగా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఒక క్రీపర్, ఫ్లవర్ క్రీపర్ ని బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దానికి అవుట్ లైన్ పింక్ ఇచ్చారు, లైట్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ కి ఇచ్చారు, మిడిల్ లో మనకి బ్లూ కలర్ ఎలిఫెంట్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్, పళ్ళులో ఒక బంచ్ అనమాట మనకి. అది శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఫ్రిల్ పార్ట్ వస్తుంది. ఇది మనకి ఫ్రిల్ కుచ్చుల పార్ట్ లో వస్తుంది. కుచ్చుల పార్ట్ లో మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చారు. బోర్డర్ అంతా కూడా మనకి కింద కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి కలర్ కాంబినేషన్ కూడా సోబర్ గా మనకి క్రీమ్ కలర్ కి బ్లూ కలర్, మనకి చందేరిలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి బోర్డర్స్ బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. మనం దీన్ని ఏదైనా ప్యాచ్ వర్క్ కానీ క్రీమ్ కలర్ తో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఎందుకంటే మనకి కొంచెం పార్టీ వేర్ కి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అనమాట. మనకి అంటే కొంచెం సింపుల్ గా ఎక్కువ శారీ మొత్తం వర్క్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బోర్డర్స్ అండ్ మనకి కుచ్చుల పార్ట్ లో మాత్రమే మనకి వర్క్ ఇచ్చారు. అది కూడా ఈ మధ్య కాలంలో అప్లిక్ వర్క్ అనేది చాలా తక్కువ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి 1725 రూపీస్ పడుతుంది. 1725 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ శారీ అనమాట, మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ షేడెడ్ అనమాట. షేడెడ్స్ కూడా మనకి 2 కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్, పైన కాఫర్ సల్ఫేట్ బ్లూ, కింద రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. మనకి ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ థ్రెడ్ కి మనకి క్రీమ్ కలర్ మిక్స్ తోనే మనకి మొత్తం కూడా ఫ్లవర్ క్రీపర్ అనేది డిజైన్ చేశారు. మధ్యలో స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట. ఇది పళ్ళు పార్ట్ లో ఇచ్చారు. మనకి బోర్డర్స్ కూడా మనకి కొంచెం మిర్రర్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్ స్టైలింగ్, ఈ శారీ బేస్ కలర్ రా సిల్క్ తీసుకొని పిటాయి వర్క్, స్టోన్ వర్క్, ఇక్కడ వచ్చేసి కుందన్స్ మొత్తం కూడా మనకి మిర్రర్ ఇచ్చారు, కొంచెం రౌండ్ మిర్రర్. కింద వచ్చేసి మనకి జూట్ బోర్డర్, అంటే ఈ కలర్ కాంబినేషన్. ఇది 3 సైడ్స్ ఉంటుంది మనకి. కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్ మీద మనకి పళ్ళులో చూసాం కదా థ్రెడ్ వర్క్ బోర్డర్ ని, దాంట్లో మనకి కొంచెం స్మాల్ సైజ్ ఫ్లవర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ షేడెడ్. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి చాలా ఉంటాయండి. మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్, గ్రీన్ కలర్ చాయిస్ ఉంటుంది మనకి. టోటల్ మనకి నచ్చిన కలర్ మనం తీసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్, అంటే సింగిల్ కలర్ లోనే ఫుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారనమాట మనకి. అంటే షోల్డర్ పార్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, ఎందుకంటే మనం స్టెప్ పెట్టినప్పుడు బ్లూ, రాయల్ బ్లూ కలర్ అనేది పైన వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ గా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ. నెక్ పార్ట్ అంతా కూడా మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏ వర్క్ అయితే చూసామో 2 నెక్స్ కూడా మనకి వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మిర్రర్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, కలర్స్ ఉంటాయి దీనిలో, కలర్ చాయిస్ అవైలబుల్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం ఏదన్నా పార్టీస్ కూడా, నైట్ టైం పార్టీస్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు ఈ టైప్స్, అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 2050 రూపీస్ పడుతుంది అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2050 రూపీస్. మనకి గద్వాల్ ఫ్యాన్సీ శారీ అనమాట. మనకి గద్వాల్లో పట్టు చూస్తున్నాము, కాటన్ కూడా చూస్తున్నాం, సీకో. ఇది కొంచెం ఫ్యాన్సీ మనకి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి గద్వాల్లో ఈ టైప్ శారీస్ అనేవి ఉన్నాయి. ఇది కొంచెం యూత్ కూడా కట్టుకోవచ్చు. మనకి అసలు పళ్ళు పార్ట్ ఏంటంటే పీచ్ కలర్ కాంబినేషన్ మీద మనకి ట్రయాంగిల్స్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్, లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బేస్ అంతా శారీ మెయిన్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్, బోర్డర్ ఇక్కడ గ్రీన్ కలర్ డబుల్ షేడ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. బేస్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తోనే ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. దానిపైన మనకి బర్డ్స్ ని డార్క్ పీచ్ కలర్ తో ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చారు. అది కూడా కట్ వర్క్ మోడల్ లో కనిపించే విధంగా తీసుకున్నారు. దీనికి వచ్చేసి మనకి కింద స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, స్మాల్ బోర్డర్, మిడిల్ లో ట్రయాంగిల్స్ మనకి పీచ్ మీద క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. బాగా కనిపిస్తుంది. అంటే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, కింద స్కర్ట్ బోర్డర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, డార్క్ కలర్. మనకి కడ్డీ బోర్డర్, మిడిల్ అనేది డిజైన్ మిస్ చేశారు. మనం ఏదన్నా ప్యాచ్ వర్క్ అని చేయించుకోవచ్చు. దీంట్లో కూడా మనం ఒకసారి కలర్ చార్ట్ చూద్దాం. అంటే నేను శాంపిల్ కి కొన్ని కలర్స్, ఒక 2 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. మనకి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ దీంట్లో మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి ఏంటంటే గ్రే కలర్, పింక్, పళ్ళు వచ్చేసరికి టోటల్ గా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్, 2 డిజైన్స్, పీకాక్స్, టెంపుల్స్, మిడిల్ లో అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇట్లా మనకి ఇదొక 1 ఆఫ్ డిజైన్. మనకి ఈ వెరైటీలో వచ్చేసి ఇదొక డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ గా మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, గ్రీన్ కలర్. ఇక్కడ మిడిల్ పార్ట్ క్రీమ్ మీద డార్క్ మజంతా పింక్ థ్రెడ్ వర్క్ డిజైన్, కింద స్కర్ట్ బోర్డర్ క్రీమ్ కి సర్కిల్స్ లాగా ఫ్లవర్ బోర్డర్. అంటే ఒక్కొక్క సారీ మనకి మొత్తం సారీ కూడా మనకి డిజైనర్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి డిజైన్లు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, స్కర్ట్ బోర్డర్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ డిజైన్లు ఉంటాయి. మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ప్రతిదీ కాంట్రాస్ట్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1950 రూపీస్ పడుతుంది. 1950 రూపీస్ కి ఈ గద్వాల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్ లో మనకి మంగళగిరి కాటన్ చూస్తున్నాం అనమాట. ఇదేంటంటే మనకి 2 బ్లౌజెస్ ఇస్తారు. మనకి కొంచెం ఫ్యాన్సీగా, కొంచెం రెగ్యులర్ గా ఉండేటట్టు 2 బ్లౌజెస్ ఇస్తారు. ఫస్ట్ మనం పళ్ళు అంటే మనకి లైట్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో లైన్స్ వైజ్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా మనకి బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇట్లా షేడ్ తో మనకి బార్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, దీనికి బాగుంది, చూడగానే చాలా డీసెంట్ గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ దీనికి 2 బ్లౌజెస్, ఒకటి ఏమో రన్నింగ్ బ్లౌజ్ ఒకటి ఇస్తారు, ఇంకోటి వచ్చేసి మనకి టోటల్ గా కాంట్రాస్ట్
బార్డర్ కలర్ కాంబినేషన్ ఇది ఒక బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజెస్ వస్తాయండి అన్నిటికీ కూడా, ప్రతి శారీకి కూడా సెల్ఫ్. అంటే గ్రీన్ కలర్ చిన్న బోర్డర్ ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ తో మనకి గ్రీన్ తోనే ఇచ్చారు, ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్. దీంట్లో ఒకసారి మనం కలర్ చార్ట్ కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్. ఓకే, అంటే సెల్ఫ్ కలర్ తో ఒక బ్లౌజ్ ఉంటుంది, కాంట్రాస్ట్ 2 కలర్స్, బేబీ పింక్. అంటే ప్రతి డిజైన్ కూడా చూడండి, ఇక్కడ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది, ఇక్కడ కాంట్రాస్ట్ లైన్స్, శారీ అంతా కూడా లైన్స్, ఇంకోటి బోర్డర్. అంటే ఇంకా చాలా కలర్స్, చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి అనమాట. మనకి డిస్ప్లేలో ఏంటంటే కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాం అనమాట. ఇవేంటంటే ఈ సమ్మర్ కి మనకి ప్యూర్ కాటన్ కాబట్టి మనం డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే సమ్మర్ అప్పుడు కొంచెం కూల్ గా ఉంటుంది కాబట్టి. మెటీరియల్ కూడా మరి స్టిఫ్ మెటీరియల్ కాకుండా కొంచెం సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 877 రూపీస్ పడుతుంది. ఓన్లీ 877 రూపీస్ కి ఈ ఏం కాటన్ అన్నారు? మంగళగిరి కాటన్. మంగళగిరి కాటన్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్, మనకి బెనారస్ ఫ్యాన్సీ శారీ వస్తుంది అనమాట. ఇది మనకి దీంట్లో పళ్ళు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లోటస్ ఫ్లవర్ బార్డర్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ లో గోల్డ్ అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ బాక్సెస్ లాగా డిజైన్ ఉంటుంది, అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి పింక్ కలర్ బార్డర్, ఇక్కడ గోల్డ్ కలర్, పింక్ కలర్ ఎంబోజ్ అవుతున్న 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్లాక్ మీద మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లోటస్ ఫ్లవర్ బార్డర్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ మనకి మంచి కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్స్, ఇటు వచ్చేసి మనకి బాక్సెస్ లాగా ఉండేటట్టు పింక్ క్రాస్ లైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బాక్సెస్ లా ఉంటుంది. కింద బార్డర్ అనేది జస్ట్ మనకి ఫ్లవర్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశారనమాట. ఈ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ అక్కడ ఆరెంజ్ కలర్ చూసాం మనం పైన షోల్డర్ పార్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ బార్డర్ ఉంటుంది. శారీకి 2 సైడ్స్ కూడా 2 కలర్ కాంబినేషన్ బార్డర్. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. బాగుంది. బోర్డర్స్ కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్, అంటే బ్లాక్ మీద మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ థ్రెడ్ బార్డర్స్ ఇచ్చారు. పింక్ అండ్ అంటే రెండు కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారు హ్యాండ్స్ కి. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2475 రూపీస్. 2475 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ శారీ జార్జెట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ కట్ వర్క్ బోర్డర్స్ తీసుకున్నారు అనమాట, పార్టీ వేర్. ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. జరీతో మనకి లీఫ్ ఫ్లవర్ ఇచ్చారు అనమాట. ఇది మనకి 2 సైడ్స్ ఉంటుంది మనకి బోర్డర్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి దాని కింద రిబ్బన్ బోర్డర్ సీక్వెన్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ లక్స్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్లాక్ కలర్ తో ఒక బార్డర్ ఇచ్చారు. ఇక్కడ లేస్ రిబ్బన్ వర్క్ బార్డర్ ఇచ్చారు అనమాట. మళ్ళీ పీచ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఓకే, అంటే 2 సైడ్స్ కట్ వర్క్ బార్డర్ వచ్చింది. 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఉంటుంది ప్లెయిన్. 2.5 మీటర్ తర్వాత మనకి వర్క్ వస్తుంది అనమాట. ఓకే ఓకే, అంటే షోల్డర్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు కదా, మిడిల్ పార్ట్ మనకి కుచ్చుల పార్ట్ లో వేరియేషన్ చూపించారు. జరీతో మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా క్రీపర్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. గోల్డ్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో శారీ అంతా కూడా మనకి ఇలా కుచ్చుల పార్ట్ మొత్తం డిజైన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ పైపింగ్ ఏదైతే మనం కింద సైడ్ బోర్డర్ లో తీసుకున్నామో పీచ్ కలర్ కాంబినేషన్, అదే కలర్ ఇక్కడ మనం బోర్డర్ తీసుకుంది. పైపింగ్ వచ్చేసి మనకి పీచ్ కలర్ ఇచ్చారు కదండి. అంటే ఈ మ్యాచింగ్ మనకి బ్లౌజ్ లో బ్లౌజ్ రాసులకి ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి నెట్టెడ్ హ్యాండ్స్, నెక్ పార్ట్ కూడా డిజైన్ చేశారు గోల్డ్ కలర్. వన్ సైడ్ నెక్ పార్ట్ ఇలా ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. 2 వేరియేషన్స్ డిజైనింగ్ లో, సింగిల్ కలర్ కాంబినేషన్ సింగిల్ సారీలో మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1500 పడుతుంది. 1500 రూపీస్. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. టోటల్ గా మనకి ఇది పార్టీ వేర్ కలెక్షన్ వచ్చింది. ఓన్లీ 1500 రూపీస్. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.